ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ రోజున దేవుని మాట శ్రద్ధగా వినాలి. వింటే ఆయన మాట విన్నప్పుడు ఆయన ఇచ్చు దీవెనలను మనం పొందుకుంటాము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా చదివినప్పుడు అక్కడ దేవుని మాట విన్నప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటామో ఈ యొక్క అధ్యాయంలో వ్రాయబడి ఉంది. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడను. నీ గంపయు పిండు పిసుకు నీ తొట్టియు దీవింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమవనట్లు చేయను. వారొక త్రోవను మీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోవును. నీవు కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. మరి ఇక్కడ దేవుని మాట విన్నప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. ఈ ఆశీర్వాదాలతో మనం నింపబడినప్పుడు ఈ భూమి మీద అందరికంటే సమస్త జనములందరికంటే మనం హెచ్చింపు కలిగి ఉంటాము. ఘనత, కీర్తి, ప్రతిష్టలు అన్నీ వస్తాయన్నమాట. దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఈ రోజున మీరు పరిశీలన చేసుకోండి. ఈ రోజున మేము ప్రార్థన చేస్తున్నాము, మేము ఎంతో ప్రార్థిస్తున్నాము, మేము ఆశీర్వాదాలు పొందుకోవడం లేదు. దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని మీకు ఒక ప్రశ్న ఎదురవ్వచ్చు. అయితే మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోండి. మీరు ఒకసారి దేవుని మాటను శ్రద్ధగా వింటున్నారా? దేవుని మాట ప్రకారం నడుచుకుంటున్నారా? ఆదాము దేవుని మాట శ్రద్ధగా విన్నాడా? వినలేదు. దేవుడు ఏం చెప్పాడు? జీవ మంచి చెడులను తెలియజేసే ఆ వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్తే దేవుని మాట శ్రద్ధగా వినడం మానేసి అపవాది మాట విన్నారు. ఆదాము హవ్వలిద్దరూ కూడా సమస్యలు లేకుండా ఆనందంగా వాళ్ళు జీవిస్తున్నారు. ఎప్పుడైతే అపవాది మాట విని ఆ పండు తిన్నారో అప్పుడు వాళ్ళు సమస్యల్లో పడిపోయారు. ఈ రోజున అపవాది అందరినీ శోధిస్తాడు. అపవాది తన మార్గంలోకి తీసుకెళ్ళిపోవడానికి చూస్తాడు, పాపంలో పడేయడానికి చూస్తాడు. అయితే నా దేవుడు మాట నేను వినాలి, నా తండ్రి మాట నేను వినాలని మీరు ఒక తీర్మానం చేసుకుని అపవాదికి దూరంగా మీరు ఉండగలిగితే, దుష్ట సంబంధమైన క్రియలను మీరు విడిచిపెట్టి చెడు ఆలోచనలు కానీ వ్యర్థమైన పనులు కానీ చేయడం మానేస్తే దేవుడు సమస్త జనముల కంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ చేతి పనులని అన్నిటినీ దేవుడు, మీరు ఏ పని తలపెట్టినా, ఏ వ్యాపారాలు చేసుకున్నా, వ్యవసాయం చేయని, వ్యాపారం చేయని, ఉద్యోగం చేయని అన్ని విషయాల్లోనూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, తలగా ఉంచుతాడు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మిమ్మల్ని తలగానే ఉంచుతాడు. మరి యోసేపు కూడా మరి పరాయి దేశానికి అమ్మివేయబడినప్పుడు అక్కడ దేవుడు యోసేపు ఎక్కడుంటే అక్కడ యోసేపును తలగానే ఉంచాడు. యోసేపు మీద లేనిపోని నింద వేసి జైల్లో పెట్టించినప్పుడు ఆ జైల్లో ఉన్న అందరికీ కూడా అధికారిగా యోసేపును దేవుడు ఉంచాడు. నా దేవుడు చూస్తున్నాడు నన్ను, నా దేవుడి దృష్టికి నేను యథార్థంగా ఉండాలి అని యోసేపు ఏ పాపమూ చేయలేదు. యవ్వన ప్రాయంలో తల్లిదండ్రులు ఎవరు, అన్నదమ్ములు ఎవరు తన దగ్గర లేకపోయినా, నా దగ్గర ఎవరూ లేరు కదా, నన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరు కదా, నేను ఏ పాపం చేస్తే ఎవరేమంటారు నన్ను అని యోసేపు అనుకోలేదు. దేవుడు చూస్తున్నాడు, నాకు తల్లి, నా తండ్రి, నా బంధువు అన్నీ ఆయన చూస్తున్నాడు, ఆయన దృష్టికి నేను యథార్థంగా ఉండాలని యోసేపు అనుకున్నాడు. కాబట్టే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టే తన నమ్ముకుంటున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అని అనుకున్నాడు. కాబట్టే యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. గొప్ప స్థితిలో దేవుడు సమస్త జనముల కంటే, అందరికంటే దేవుడు తనని హెచ్చించి గొప్ప స్థితిలో యోసేపుని పెట్టాడు. ఈ రోజున మరి మీరు కూడా ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీరు కూడా దేవుని మాట శ్రద్ధగా వినండి. దేవుని మాట శ్రద్ధగా విని ఆయన మార్గాల్లో నడుచుకున్నట్లయితే మరి దేవునికి మీకు ఏ పాపము అడ్డుండదు. మీ ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది. యేసు నామంలో మీరు ఏది అడిగినా మీరు అది పొందుకుంటారు. అప్పుడు దేవుడు మీకు కావలసినవన్నీ మీకు ఇస్తాడు.
మీరు నన్ను అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేమిటో నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు అడగక మునుపే మీ అవసరతలు, మీ ఇబ్బందులు, మీ సమస్యలు అన్నీ దేవుడు తీరుస్తాడు. దేవుని మార్గాల్లో నడుచుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చించి ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ఆయన మెండైన దీవెనలతో నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.